ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మీట్ ది ప్రెస్లో కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడారు. అయితే ఆ మాట్లాడిన దాంట్లో ఆయన ఏం మాట్లాడిండు, ఏవి నిజం ఏది అబద్ధాలు అనేది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను 2 రోజుల కిందట కూడా ఓ వీడియో చేసిన సీఎం గారు మాట్లాడిన ప్రెస్ మీట్ మీద. ప్రెస్ మీట్లో కూడా అదే అబద్ధాలు, మళ్ళీ ఒకసారి మీట్ ద ప్రెస్లో కూడా సేమ్ అట్లాంటి అవే అబద్ధాలని మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలను నిజాలు అని నమ్మించే ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా చేసిరు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఏం మాట్లాడిర్రు, అసలు ఏదో పనికిరాని పథకాలు పనికిరాని ప్రాజెక్టులు కట్టిర్రు అన్న లెక్క కాళేశ్వరం ప్రాజెక్టుని, దాంతోపాటు ఇంకా మన కమాండ్ కంట్రోల్ సెంటరు, సెక్రటేరియటు, ఇవన్నీ అసలు పనికిరాని కట్టిర్రు అన్న లెక్క మాట్లాడిండు. అయితే నిన్న మీట్ ది ప్రెస్లో ఏం మాట్లాడిండంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లా వీడియోలు చాలా ఉన్నాయి, నేను ఒక 2 వీడియోలు వేసి చూపిస్తాను నేను మీకు. అయితే గత ప్రభుత్వంలో ఉన్న ఏ పథకాలను ఈ ప్రభుత్వం ఆపలేదట. ఆపిందా ఆపలేదా అనేది అందరికీ తెలుసు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. పథకాలు ఆపుడు పక్కన పెట్టుర్రి, అసలు గతంలో ఇచ్చిన పథకాలని మీరు అసలు సక్సెస్ఫుల్గా కంటిన్యూనే చేస్తలేరు. పెన్షన్ పెంచుతాము అన్నారా, పెంచింది లేదు. గతంలో పెన్షన్ ఏ టైంకి వస్తుండే ఇప్పుడు ఏ టైంకి వస్తుంది అనేది ఊర్లలో పోయి అడిగితే జనాలే సమాధానం చెప్తారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆ పథకాల పరిస్థితి ఏంది, మీరు పెంచి ఇస్తాము అని దాంట్లో చెప్పిన మాటలు ఏంది, ఇస్తుర్రా? ఇప్పుడు ఏ పథకాలు ఆపలేదట. ఒక 5-6 చెప్తాను నేను మీకు. ఫస్ట్ సీఎం గారు ఏమన్నారో అది వినుర్రి, విన్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. ఆనాటి పథకాలను వేటిని రద్దు చేయలేదట. ఒక్కసారి వీడియో చూస్తున్న వాళ్ళు ఆ రోజున్న పథకాలు ఈ రోజు రద్దయిన పథకాలు ఏమున్నాయో ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లలో పెట్టుర్రి, కమెంట్లో చెప్పుర్రి. ఏ పథకాలు రద్దయినాయి, ఏ పథకాలు రద్దు కాకుండా నడుస్తున్నాయా, ఏ పథకాలు రద్దయినాయి, మీకు మీ దృష్టికి ఉన్న పథకాలు ఉంటాయి కదా, ఒక్కసారి నాకు కమెంట్లలో పెట్టుర్రి. నాకు గుర్తున్న కాడికి ఒక 2-3, చాలా ఉంటాయి కానీ ఒక 2-3 చెప్తా. కేసీఆర్ కిట్ వస్తుందా, అది ఆనాటి పథకం కాదా, ఈనాడు రద్దయిన పథకం కాదా? అది కేసీఆర్ కిట్ని రద్దు చేసిరా చేయలేదా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తున్న కేసీఆర్ కిట్ ఇప్పుడు వస్తుందా లేదా? దళిత బంధు రద్దయిందా కాలేదా? దళిత బంధు పథకాన్ని మీరు కొనసాగిస్తున్నారా? కొనసాగిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చిర్రు, సంవత్సరంకి ఎంతమందికి ఇచ్చిర్రు, ఈ 2 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చిర్రు, ఇది కూడా ప్రభుత్వం లెక్కలు చెప్తే మంచిగా ఉంటుండే. కేసీఆర్ కిట్ కూడా అట్లనే కేసీఆర్ కిట్ కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ వస్తుందా, ఇస్తున్నారా, ఎంతమందికి ఇచ్చిర్రు? గొర్రెల పథకం కొనసాగుతుందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుంటాయి. నేను ఓ 3-4 చెప్పిన, మిగతాయి మీరు ఒక్కసారి కమెంట్లలో నాకు పెట్టుర్రి. తర్వాత బతుకమ్మ చీరలు 2 చీరలు ఇస్తున్నామని చెప్పుకొచ్చిర్రు. వచ్చినాయా 2 చీరలు? 2 చీరలు వస్తే మొన్న పోయిన బతుకమ్మకి ఊర్లల్లో ఆడోళ్ళు ఎందుకు మాట్లాడతారు? అసలు చీరలు ఇస్తా అన్నారు, 2 చీరలు ఇస్తా అన్నారు, ఇచ్చింది లేదు పోయింది లేదు అని మాట్లాడారు. అది ఇంకోటి కూడా చూద్దాం ఒక్కసారి. అన్నిటికంటే దేశంలో పెద్ద విచారణ సంస్థ సిబిఐ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చ చేసి అసెంబ్లీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు ఈరోజు సిబిఐకి ఇచ్చినాము. ఆనాటి పథకాలను వేగం రద్దు చేయాలి. అన్నింటికంటే దేశంలో పెద్ద విచారణ సంస్థ ఏదన్నా ఉంది అంటే అది సిబిఐ అట. మరి అదేంటి మీ అగ్రనాయకులు సిబిఐ ఐటీని ప్రతిపక్ష పార్టీల మీదకి వెపన్ లాగా వాడుతున్నారు అని ఎందుకంటున్నారు మీ అగ్రనాయకులు? మరి ఇప్పుడు ఓ దిక్కు మీ రాహుల్ గాంధీ గారేమో దాని మీద మాట్లాడతారు, మీకేమో అసలు చాలా పెద్ద సంస్థ, క్రెడిబిలిటీ ఉన్న సంస్థగా ఎట్లా మారిపోయింది? మీ అగ్రనాయకత్వానికి ఒక లైను, మీకు ఒక లైన్ ఉందా? లేకపోతే మీరు మీ అగ్రనాయకత్వం లైన్లో లేరా? ఈ అనుమానం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మందికి వస్తుంది. చాలా క్రెడిబిలిటీ ఉన్నది, మంచి సంస్థ, అందుకోసమని సిబిఐకి ఇచ్చినాము. ఇదంతా నాకు తెలిసి కాళేశ్వరం గురించి చర్చ జరుగుతున్నప్పుడు అనుకుంటా, దాని గురించి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనుకుంటున్నా. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే సిబిఐ అనే దాని గురించి మరి వాళ్ళు వేరేలాగా మాట్లాడారు కదా, మీ అగ్రనాయకుడు వేరేది అంటూ ఉండు కదా, మరి మీకెట్లా మంచి సంస్థ అయింది దీనికి?
ఇంకా చాలా మాట్లాడిర్రు ఆయన, చాలా ఇష్యూస్ మీద మాట్లాడిరు. వాళ్ళు 2 ఏళ్లలో చాలా చేసినాము అని చెప్పిర్రు. మొత్తం పల్లెళ్ళు పట్టణాలు మొత్తం ఏదో చాలా ముందుకు పోయినాయి, మేము చాలా చేసినాము, మేము చాలా పథకాలు కూడా ప్రవేశపెట్టినాము అన్న లెక్క మాట్లాడిరు. మరి చాలా చేసినాము అన్నప్పుడు అసలు ఏం చేసిర్రు ఏంది అనేది మచ్చుకి 1, 2 వాటి గురించి, ఆ పథకాల గురించో వాటి గురించో పేర్లు కూడా చెప్తే మంచిగా ఉంటుండే, కానీ చెప్పడానికి అసలు ఏం చేసిర్రు ఏంది అనేది ఉండాలి కదా. ఉంటే ఏమన్నా చెప్పడానికి ఉంటుండే. చాలా అనే ఒక పదం వాడతారు, కానీ దీంట్లో మేజర్గా ఆబ్జెక్ట్ చేయాల్సింది ఇదే. గతంలో ఉన్న పథకాలను మేము ఎవ్వి కూడా ఆపలేదు అని చెప్తున్నారు. గతంలో ఉన్న పథకాలని అన్నీ కరెక్ట్గానే చేసిర్రా, ఆపిర్రా, ఆపలేదా అనేది జనాలకే చాలా ఎక్కువ తెలుసు. జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. మీరు ఇస్తాము అన్న చెప్పినవి స్టార్ట్ చేయలే, మీరు 6 గ్యారంటీలు ఏవైతే ఇస్తాము అని చెప్పిరో 6 గ్యారంటీలు అసలు స్టార్ట్ అయిందే లేదు. గతంలో ఉన్నాయి ఏమన్నా మరి చక్కగానే వస్తున్నాయా అంటే వాటిని కూడా చేసే ప్రయత్నం లేదు, వాటిని కూడా ఏం చేస్తుంది లేదు. అసలు ఇంకా కాళేశ్వరం లాంటి పథకాన్నే మొత్తం పనికిరాని ప్రాజెక్టుగా చూపించాలనే ప్రయత్నాలు కదా మీ. అసలు కాళేశ్వరం అనే పథకం దేనికి పనికిరాదు అన్న పథకం లెక్క చూంచడం కోసమని మొత్తం రైతులు ఇబ్బంది పడుతున్నా కూడా, ఓ దిక్కు పొలాలు ఎండిపోతున్నా కూడా నీళ్ళు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టుని పనికిరాని ప్రాజెక్టు కింద చూంచాలనే ప్రయత్నం మీరు చేస్తుర్రు. ఓ దిక్కు అంత పెద్ద ప్రయత్నం చేసుకుంటూ ఇంకో దిక్కేమో అసలు మేము ఏం ఆపలేదు, ఏం పథకాలు ఆపలేదు, మేము గతంలో అన్నీ సక్రమంగానే చేస్తున్నాం, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అన్న లెక్క మాట్లాడితే ఒక్క మచ్చుకి ఒక్క కాళేశ్వరం సరిపోదా మీరు మాట్లాడుతున్న మాటలు తప్పని చెప్పడానికి? కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని పనికిరాని దాని లెక్క చూపించే ప్రయత్నాల కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, దాని నుంచి ఏం చేస్తున్నారు అంతా జనం చూస్తున్నారు కదా. ఆ ఒక్కటి చాలు, ఒక్క ఎగ్జాంపుల్ చాలు. మీరు అసలు పాత పథకాలని కంటిన్యూ చేస్తున్నారా, పాత పథకాలని రద్దు చేసిరా, లేకపోతే పాత పథకాలని సేమ్ కంటిన్యూగా చేస్తున్నారా? మీరు చేసేది కాకపోగా గతంలో ఉన్న దాన్ని కూడా మీరు ఆపిర్రా ఆపలేదా అని చెప్పడానికి ఒక్క కాళేశ్వరం ఒక్కటి చాలు ఎగ్జాంపుల్గా.